అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. First question, yes sir. Answer to second question, no such report is available with the Education Department. Answer to C, does not arise. Answer to fourth question, no sir. Answer to fifth question, does not arise. Dr. K. Lakshman garu. అధ్యక్ష, మంత్రి గారు సమాధానం చెప్తూ కళాశాలలు మూతపడే పరిస్థితి లేదని, అటువంటి ఆలోచన కూడా లేదని వారు చెప్పడం, అంతేకాకుండా రీయింబర్స్మెంట్కి సంబంధించి కళాశాలలు వాటిని దుర్వినియోగం చేసినటువంటి అంశం మీద కూడా మా దృష్టికి రాలేదని వారు సమాధానం చెప్పడం జరిగింది. మొన్న సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సాంకేతిక విద్యా బోధనలో పూర్తిగా నాణ్యత తగ్గిందని, కొన్ని కళాశాలలు ఫీ రీయింబర్స్మెంట్ కోసమే వెలిశాయని, చాలా కాలేజీల్లో ఫేక్ ఫ్యాకల్టీ ఆదిలాబాద్లో నమోదు చేసుకొని హైదరాబాద్లో పనిచేస్తున్నారు, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ పోతున్నారు. అంటే అనేకం మా అంశాలు మా దృష్టికి వచ్చాయి. అంతేకాకుండా విద్యా ప్రమాణాలు పూర్తిగా కోల్పోయినటువంటి ఈ యొక్క కళాశాలల ద్వారా ఉత్తీర్ణమైనటువంటి విద్యార్థులు కూడా ఎటువంటి ప్రమాణాలు లేవు. మన రాష్ట్రంలో చదివినటువంటి విద్యార్థులకు చాలామందికి ప్లేస్మెంట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. నేను ఆ రోజు ఒక విద్యార్థి కష్టపడి ఒక గ్రామంలో పేద కుటుంబంలో చదివి ఇంజనీర్ అయితే ఆ కుటుంబం యొక్క గౌరవం పెరుగుతుంది, ఆ గ్రామంలో కూడా 10 మంది చదువుకుంటే ఆ గ్రామం యొక్క హోదా పెరుగుతుంది, గౌరవం పెరుగుతుందంటే ముఖ్యమంత్రి స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో వారికి ఆ గౌరవం కాదు కదా, ఉన్న పరువు పోతుంది, అతను ఇంజనీరింగ్ చదివినాడంటే ఆ కుటుంబం గౌరవం పోతుంది, పరువు పోతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా మొన్న చెప్పడం జరిగింది. మరి ఈ పరిస్థితిలో చాలా కాలేజీలు ఇవాళ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ వారు ప్రవేశాలకు అనుమతి ఇవ్వకపోతే సుప్రీంకోర్టు ద్వారా వారు దాదాపు 143 కళాశాలలు అనుమతి తీసుకొచ్చి వారు సీట్స్ నింపే ప్రయత్నం చేశారు. బట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఒకవైపు కాలేజీల సంఖ్య, దానికి అనుగుణంగా విద్యార్థుల సంఖ్య లేదనేటువంటిది సమాచారం ఈరోజు ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ ఫీ రియంబర్స్మెంట్ తగ్గించడానికి మాత్రమే ఈ కళాశాలల మీద ఒత్తిడి పెరుగుతుంది, కొన్ని మూసివేసే ప్రయత్నాలు జరుగుతాయని చెప్పి. అంతేకాదు ముఖ్యమంత్రి గారు ఏ స్థాయికి వెళ్ళారంటే పౌల్ట్రీ ఫారంలో, డైరీ ఫారంలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి, అటువంటి వాటికి ఏ రకంగా మనం అనుమతిస్తాం, ఏ రకంగా మనం ఈ రాష్ట్రంలో ఆ విద్యా ప్రమాణాలు కొనసాగిస్తామని చెప్పారు. మాకెవరికి అభ్యంతరం లేదు అధ్యక్ష. నిజంగా పౌల్ట్రీ ఫామ్లు, డైరీ ఫామ్లోనే కాలేజీలు నడుస్తూ ఉంటే కఠినంగా చర్యలు తీసుకోండి, వాటి మీద ప్రభుత్వం స్పష్టంగా ఉండండి. నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతాను అధ్యక్ష, ఉప ముఖ్యమంత్రి గారిని, విద్యాశాఖకు సంబంధించిన మంత్రి గారిని, మన రాష్ట్రంలో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఈ పౌల్ట్రీ ఫామ్లో నడుస్తూ ఉన్నాయి, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఈ డైరీ ఫామ్లో నడుస్తున్నాయి, వాటి వివరాలు ఏమన్నా ఉన్నాయా? ఇటీవల ఒక నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేశారని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా కొన్ని చర్యలు తీసుకుంటున్నామని, లేదా కొన్ని కాలేజీల యాజమాన్యాల మీద పోలీసు క్రిమినల్ కేసులుగా పెట్టారనేటువంటి వార్తలు వచ్చాయి. ఎన్ని యాజమాన్యాల మీద పోలీసులు క్రిమినల్ కేసు పెట్టారు, ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు, లేదా ఈ నెపంతోనే ఈ ఆర్థిక భారం, ఫీ రియంబర్స్మెంట్ పేరు మీద ఆర్థిక భారం పడుతుంది అనేటువంటిది ఒక ఆలోచనతోనే ఇది తగ్గించేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా చేస్తుందా? రెండవది, ఇటీవల మనం చూస్తూ ఉన్నాము, ఈ ఇంజనీరింగ్ కాలేజీల యొక్క ఫీ రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నది. ప్రభుత్వం నిజంగా ముఖ్యమంత్రి గారు జీరో కరప్షన్ అనేటువంటి అంశాన్ని పదే పదే చెప్తున్నారు. మరి జీరో కరప్షన్ అన్నప్పుడు ఈ ప్రభుత్వం మీద అటువంటి ఆరోపణలు, విద్యాశాఖకు సంబంధించిన
మంత్రివర్యుల మీద ఆ యొక్క శాఖ మీద వచ్చినప్పుడు ప్రభుత్వం ఏదైనా విచారణ నిర్వహించి పారదర్శకతను నిరూపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరి మంత్రి గారు మీ ద్వారా స్పష్టం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు లక్ష్మణ్ గారు అనేక విషయాలను లేవనెత్తారు అధ్యక్ష. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన గురించి అనేక అంశాలు వారు ప్రస్తావించడం జరిగింది. ఇందులో 2 విషయాలు స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రంలో సాంకేతిక విద్య, ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలు పడిపోయినాయి అనేది వాస్తవం. ఈ ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలను పెంచాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన తప్ప మరొకటి కాదు. రెండవది అధ్యక్ష, చాలా కళాశాలలను తనిఖీ చేసినప్పుడు అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా ఇంజనీరింగ్ కాలేజెస్ అవి పర్మిషన్ తీసుకునేటప్పుడు కానీ మళ్ళీ ఎన్ఓసి తీసుకునేటప్పుడు కానీ కొన్ని కండిషన్స్ను ఫుల్ఫిల్ చేయవలసి వస్తుంది. ఆ కండిషన్స్కు లోబడి ఏవైతే కాలేజెస్ పనిచేస్తున్నాయో ఆ కాలేజెస్కు మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది ఒక లెంతీ ప్రాసెస్ను ఈ ప్రభుత్వము చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఒకవేళ మీరు సమయం ఇస్తే ఆ ప్రాసెస్ని అంతా చెప్పమంటే చెప్తాను. ఎందుకంటే కొంచెం సమయం ఆన్సర్ కూడా వారు అడిగిన ప్రశ్నలకి సమాధానం రావాలి అంటే ఆన్సర్ కూడా కొంచెం డీటెయిల్గానే చెప్పవలసి వస్తుంది అధ్యక్ష. మా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధంగా 100% నీతి నిజాయితీతో పనిచేయాలని ఆలోచిస్తున్నాము, పనిచేస్తున్నాము. ఏ రకమైన అవినీతి అక్రమాలకు తావివద్దన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలను పెంచాలని, తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదివిన ప్రతి విద్యార్థి కూడా దేశంలోనే కాదు ప్రపంచంలో పోటీలో నిలదొక్కునే పరిస్థితి రావాలనేది, మన విద్యార్థి గర్వంగా నిలబడాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన తప్ప ఫీ రీయింబర్స్మెంట్ను తప్పించుకోవడానికో ఆ భారాన్ని తగ్గించుకోవడానికో మేము ఈ ప్రయత్నం చేయడం లేదనేది మీ ద్వారా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను. ప్రధానంగా అధ్యక్ష, మే 2014లో మొదటి విడతగా ఈ కళాశాలల యొక్క ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీకి సంబంధించిన సమాచారం సేకరించడానికి మొదటి విడత ఇన్స్పెక్షన్ జరిగింది. మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి జూలై 2014లో రెండవ విడత ఫిజికల్ ఇన్స్పెక్షన్ ప్లస్ ఫ్యాకల్టీ ఇన్స్పెక్షన్ జరిగింది. ఆ 2 ఇన్స్పెక్షన్ల ఆధారంగా జేఎన్టీయు నిర్దేశించిన గైడ్లైన్స్లోకి ఏఐసిటి నిర్దేశించిన గైడ్లైన్స్లో ఏవైతే కళాశాలలు రావడం లేదో అలాంటి 163 కళాశాలలకు కౌన్సిలింగ్కు అనుమతినివ్వకుండా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇన్ ది మంత్ ఆగస్ట్ 2014 163. దీనిపైన వాళ్ళు ఆందోళన చెంది 18 ఆగస్టు 2014లో వీళ్ళందరూ కూడా హైకోర్టుకు వెళ్ళారు అధ్యక్ష. హైకోర్టు కూడా మీరు అప్రాప్రియేట్ యాక్షన్ తీసుకోండి, మీరు మరొకసారి ఏదైనా చిన్న పొరపాట్లు కనుక వాళ్ళు చేసి ఉంటే వాటిని రెక్టిఫై చేసుకునే అవకాశం ఇవ్వండి, లేదు వాళ్ళు రెక్టిఫై చేసుకోలేకపోతే మీరు అఫిలియేషన్ ఇవ్వవలసిన అవసరం లేదన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. సార్ తర్వాత హైకోర్టు ఆర్డరు క్లారిటీ లేదని, లేకుంటే హైకోర్టు డైరెక్షన్ క్లియర్గా లేదని 29 అక్టోబర్ 2014లో వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది అధ్యక్ష. సుప్రీంకోర్టు అందరి వాదనలు విన్న తర్వాత ఒక మాట చెప్పింది అధ్యక్ష, మీరు థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ చేపించండి. ఆ థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్లో ఐఐటి నుంచి కానీ, బిట్స్ పిలాల నుంచి కానీ, నీట్ వరంగల్ నుంచి కానీ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఎక్స్పర్ట్స్ను ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా మళ్ళీ మీరు ఫ్రెష్ ఎంక్వైరీ చేయండి, చేసి ఆ రిపోర్ట్స్ ఆధారంగా మీరు మళ్ళీ మీ డిసిషన్ 31 డిసెంబర్ 2014 లోపు చెప్పండి అని చెప్పి
స్పష్టంగా సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. మెయిన్ వైల్ వాళ్ళను కౌన్సిలింగ్ ఫాలో చేయండి. ఆ స్టూడెంట్స్కు ఒక విషయాన్ని మాత్రం అందులో ఒక మాట స్పష్టంగా రాశారు అధ్యక్ష. ఇట్ వాజ్ క్లియర్లీ స్టేటెడ్ దట్ all the colleges will make it clear to the students that their admission is subject to the affiliation by the university, and in case of refusal or non-grant of affiliation, the college will be liable to refund the fee to the students, and the fees should be kept in a separate interest bearing bank account అనేది సుప్రీంకోర్టు తన డైరెక్షన్లో కూడా చెప్పింది అధ్యక్ష. సుప్రీంకోర్టు డైరెక్షన్ను తూచా తప్పకుండా ఫాలో అవుతూ వాళ్లకు కౌన్సిలింగ్కు 163 కళాశాలలకు కౌన్సిలింగ్కు అనుమతినిస్తూ మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ఈ ఎక్స్పర్ట్స్తోని ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి అన్ని కళాశాలలకు పంపించడం జరిగింది అధ్యక్ష. తర్వాత ఈ రిపోర్ట్స్ అన్నీ మాకు ఈ ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా రిపోర్ట్స్ అన్నీ గవర్నమెంట్కి వచ్చినాయి అధ్యక్ష. 31 జనవరి 31 డిసెంబర్ 2014 డెడ్ లైన్గా సుప్రీంకోర్టు పెట్టింది అధ్యక్ష. మేము మాత్రము 31 జనవరి 2015 అన్ని కళాశాలలకు ఎందుకు డిసఫిలియేట్ చేస్తున్నామో, ఏ కారణాల చేత డిసఫిలియేట్ చేస్తున్నామో ఇన్ఫర్మేషన్ ఇస్తూ నోటీస్ సర్వ్ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ మేము సుప్రీంకోర్టుకు కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష. ఇది ప్రస్తున్న స్టేజ్ అధ్యక్ష. అంతే తప్ప కళాశాలల పైన ఏదో చర్య తీసుకోవాలని కానీ ఫీ రీయింబర్స్మెంట్ భారాన్ని తగ్గించుకోవాలనే ఆలోచన కానీ మాకు లేదు. చాలా స్పష్టంగా 163 కళాశాలలలో 814 కోర్సెస్ను ఇన్ టర్మ్స్ ఆఫ్ కోర్సెస్ కనుక వచ్చినట్లయితే 163 కాలేజెస్ 814 కోర్సెస్ వర్ డిసఫిలియేటెడ్ బై JNTU అధ్యక్ష. ఇది తమ ద్వారా తెలియజేస్తున్నాను. రెండవది వారు ఒక మాట చెప్పారు, క్రిమినల్ కేసెస్ పెట్టారా అని. 16 కళాశాలల పైన క్రిమినల్ కేసెస్ పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎక్కడైతే వాళ్ళు ఫర్నిష్ చేసిన ఇన్ఫర్మేషన్ తప్పు ఉందో, కావాలని ప్రభుత్వాన్ని JNTUను వాళ్ళు తప్పుదో పట్టించారో అలాంటి 16 కళాశాలల పైన క్రిమినల్ కేసెస్ పెట్టడం జరిగింది. ఇప్పుడు అవి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కేసుకు సంబంధించిన ఎంక్వైరీ జరుగుతున్నదని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఇది చాలా మంది సిగ్నేటరీస్ ఉన్నారు, ఎలాబరేట్ డిస్కషన్. నేను 2-3 విషయాలు చాలా స్పష్టంగా నోటీస్ ఇస్తే ఇంకా షార్ట్ డిస్కషన్ లాంటిది టేకప్ చేద్దాం. అదే అంటే ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. ఎందుకంటే మొత్తము విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి కాలేజీలు వాస్తవంగా ఇప్పుడు సీట్ సంఖ్యను డిమాండ్ లేని కోర్సు తగ్గించాలని చెప్పి వారు దరఖాస్తు పెట్టుకునే విషయం వాస్తవమేనా? బ్రాంచ్లో ఒక 240 సీట్లు ఉంటే దాని తగ్గట్టుగా విద్యార్థి నుంచి డిమాండ్ లేదు కాబట్టి ఆ 2 బ్రాంచ్లు కోర్సెస్ తగ్గిస్తామని వాళ్ళు విజ్ఞాపనలు పెట్టుకుంటే దాదాపు 200 కాలేజీ దరఖాస్తు పెట్టుకున్నట్టు. మరి అటువంటి వాటికి ఏమైనా అవకాశాలు కల్పించారా? రెండవది, నేను చాలా స్పష్టంగా మంత్రి గారిని అడిగాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, పౌల్ట్రీ ఫార్మ్స్, డైరీ ఫార్మ్స్లో కొన్ని కాలేజీలు నడుస్తూ ఉన్నాయని. పౌల్ట్రీ ఫామ్లో, డైరీ ఫామ్లో నడిచేటువంటి కాలేజీలు ఏవి? మీరు చాలా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయన్నారు. అటువంటి ఖచ్చితంగా సభ ముందు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లేనట్లయితే అది వేరే విధంగా అర్థం వస్తుంది. కాబట్టి దయచేసి ఖచ్చితంగా ఏ కాలేజీ పౌల్ట్రీ ఫామ్ నడిపిస్తుంది, ఇన్ని రోజుల నుంచి నడుస్తూ ఉంటే ఎందుకు ప్రభుత్వాలు మిన్నకుండా ఉన్నాయి? ఆ విషయం సభ ముందు పెట్టాలి. స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు సభలో. అదే రకంగా నేను ఇంకొకటి కూడా అడిగాను అధ్యక్ష. ఈ యొక్క కాలేజీలు మూసివేసేదానికే అనేకమైనటువంటి వారు చెప్పినట్టుగా డిమాండ్ లేకున్నా కోర్సులు అవసరం లేదని చెప్పినా కానీ మరి అనుమతి రావటం లేదని చెప్పి. రెండవది, ఈ ఫీ రియంబర్స్మెంట్ విషయంలో బకాయిలు చెల్లించడంలో జాప్యం జరగడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అర్ధాంతరంగా ఆగిపోవడం, చదువులు పోలేకపోవడం. అయితే దీంట్లో ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఈ ఆరోపణలను నిరూపించడానికి
ఈ నిజంగా ఆరోపణలు నిరాధారం అయితే స్పష్టంగా ప్రభుత్వం చెప్పొచ్చు. దాని మీద ఎటువంటి ఏదైనా ఒక ఎంక్వైరీ చేసి నిజంగా ప్రభుత్వం ప్రజల ముందు పారదర్శకత నిరూపించుకుంటే బాగుంటుందని, ప్రభుత్వం అటువంటి ఎంక్వైరీకి ఏమైనా సిద్ధంగా ఉందా లేదనేది 2 విషయాలు చాలా స్పష్టంగా చెప్పాలని మీ ద్వారా నేను మంత్రిగా అడుగుతున్నాను. మినిస్టర్ గారు అందరు కలిపి చెప్తారు. 1 సెకండ్, చాలా మంది సిగ్నేటరీస్ ఉన్నారు. అక్బరుద్దీన్ గారు. అధ్యక్ష, ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఎవరు కూడా ఏ రకమైన విజ్ఞప్తి, అవినీతి ఆరోపణలకు సంబంధించి ఏ రకమైన రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ఇవ్వలేదు అధ్యక్ష. నేరుగా ప్రభుత్వం ఈ రకంగా చేసిందని నేరుగా ప్రభుత్వం పైన కూడా ఎవరు ఆరోపణలు చేయలేదు అధ్యక్ష, అవినీతి ఆరోపణలు చేయలేదు అధ్యక్ష. ప్రధానంగా ఒక్క విషయాన్ని గమనించవలసిందే నేను కోరుతున్నా. జేఎన్టీయుకు సంబంధించినంత వరకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఒక 5 కండిషన్స్ను వాళ్ళు ఫాలో కావాల్సి వస్తుంది అధ్యక్ష. అందులో మొదటిది బిల్టప్ ఏరియా, ఏఐసిటి గైడ్లైన్స్ ప్రకారం బిల్టప్ ఏరియా ఆ కాలేజ్కి ఉందా లేదా అనేది. రెండవది క్వాలిఫైడ్ టీచింగ్ ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియోకి తగ్గట్టుగా ఉన్నారా లేదా అనేది. మూడవది ల్యాబొరేటరీ, దానికి రిలేటెడ్ ఎక్విప్మెంటు ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నదా లేదనేది. నాలుగవది లైబ్రరీ ఫెసిలిటీస్ ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఉందా లేదనేది. ఐదవది అవైలబిలిటీ ఆఫ్ కంప్యూటర్స్. ఈ 5 కండిషన్స్ను ఏఐసిటి నామ్స్ ప్రకారం, జేఎన్టీయు గైడ్లైన్స్ ప్రకారము వాళ్ళకి అఫిలియేషన్ ఇచ్చేటప్పుడు ఏవైతే కండిషన్స్ పెట్టి అఫిలియేషన్ ఇస్తామో అవి కనుక వాళ్ళు ఫుల్ఫిల్ చేసినట్లయితే ఏ కాలేజ్ మీద ఏ రకమైన చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఈ కండిషన్స్ను ఫుల్ఫిల్ చేయనప్పుడు మాత్రమే జేఎన్టీయు అఫిలియేషన్ను రద్దు చేసే చర్య తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తుంది. ఇక రెండవది, మళ్ళీ లక్ష్మణ్ గారు అదే ప్రశ్న వేశారు. మీరు ఫీ రీయింబర్స్మెంట్ భారం తగ్గించుకోవడానికే కళాశాలలను ఇబ్బంది పెడుతున్నారా, మూసివేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అది వాస్తవం కాదు అధ్యక్ష. వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫీ రీయింబర్స్మెంట్ కింద దాదాపు 1587 కోట్ల 78 లక్షల రూపాయలు ఈ కాలేజెస్కు బకాయిలు ఉండే అధ్యక్ష. గత ప్రభుత్వాలు ఈ బకాయిలు చెల్లించకపోవడం వలన ఆ బకాయిలన్నీ క్యారీ ఫార్వర్డ్ అయినాయి అధ్యక్ష. దాంట్లో మేము ఈ సంవత్సరము ఈ బకాయిలను చెల్లించడమే కాకుండా దాదాపు 1790 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు మేము ఆయా కళాశాలలకు, ఆయా శాఖలకు ప్రభుత్వ పరంగా నిధులు విడుదల చేశాం. మొత్తము బకాయిలు 2013-14 వరకు ఉన్న టోటల్ డ్యూస్ను కూడా గవర్నమెంట్ క్లియర్ చేయడం జరిగింది. 2014-15కు సంబంధించి ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి కూడా మేము క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. యాజ్ ఇట్ ఈజ్గా ఫీ రీయింబర్స్మెంట్ స్కీమ్ను కొనసాగిస్తున్నాం. బట్ మేము దానికి యాడ్ చేసిన ఒకే ఒక క్లాజ్ ఏంటంటే లోకల్ ఏరియా, అంటే లోకల్ క్యాండిడేట్ను క్రైటీరియా తీసుకొని మాత్రమే ఈ ఫీ రీయింబర్స్మెంట్ను అమలు చేయమని చెప్పినామని. అంటే ఇన్ అకార్డెన్స్ విత్ ది 371D ఆర్టికల్ ప్రకారము ఈ యొక్క ఫీ రీయింబర్స్మెంట్ స్కీమ్ను ఎక్స్టెండ్ చేయమని చెప్పి వితౌట్ మేకింగ్ ఎనీ చేంజెస్ ఇన్ ది ఒరిజినల్ ఫీ రీయింబర్స్మెంట్ స్కీమ్ 2014-15 కూడా మేము ఆ బెనిఫిట్ మొత్తం విద్యార్థులకు మేము ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు పోయిన సంవత్సరం 2093 ఈ ఫీ రీయింబర్స్మెంట్ స్కీమ్ ద్వారా ప్రభుత్వం పైన 2093 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడ్డది అధ్యక్ష. 2014-15కు సంబంధించి 2500 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుందని మేము అంచనా వేస్తున్నాం. దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజెస్లో, ప్రైవేట్ ఇంజనీరింగ్, అదేవిధంగా ప్రైవేటు ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, MBA, MCA, ఫార్మసీ అన్ని కాలేజెస్లో పుట్టుగెదర్ దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు ఉంటున్నారు అధ్యక్ష. ఈ 16 లక్షల మంది విద్యార్థులకు కూడా 2500 కోట్ల రూపాయల ఆర్థిక భారం ఈ ప్రభుత్వం పైన పడబోతున్నది. దాన్ని కూడా మేము వెనుకంజ వేయడం లేదు అధ్యక్ష. మొత్తము ఎవరైతే అర్హులైన విద్యార్థులు ఉన్నారో, పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉచితమైన విద్యను అందించాలనే ప్రయత్నంలో భాగంగా ఈ ఫీ రీయింబర్స్మెంట్ స్కీమ్ను ఎక్స్టెండ్ చేస్తూనే విద్యా ప్రమాణాలను ఏ రకంగా మెరుగుపరచాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో కొన్ని కాలేజెస్కు కొంత ఇబ్బంది జరుగుతుండవచ్చు. దాన్ని వేరే విధంగా చూడొద్దని నేను కోరుతున్నా.